तेलंगाना के महकमे सेहत के डायरेक्टर डॉक्टर श्रीनिवास राव ने कहा है कि कोरोना वायरस की नई शक्ल ओमिक्रॉन तेज़ी के साथ फैल रही है। उन्होंने आवाम को चौकस रहने का मशवरा दिया। उन्होंने मीडिया से बात करते हुए कहा कि आने वाले 2 से 4 हफ्ते इंतहाई अहम हैं। इस वक्त तमाम ममालिक में केसेस में इजाफा देखा जा रहा है और ये तीसरी लहर का इशारा है। उन्होंने कहा कि तेलंगाना तीसरी लहर का मुकाबला करने के लिए पूरी तरह तैयार है। उन्होंने कहा कि ओमिक्रॉन 30 गुना ज़्यादा तेज़ी से फैल रहा है और वैक्सीन ही ओमिक्रॉन से महफूज रहने का हथियार है। उन्होंने ये भी कहा कि ओमिक्रॉन से मुतासिर होने वाले 90% अफराद में किसी भी तरह की कोई अलामात नज़र नहीं आ रही हैं। उन्होंने आवाम से साल नौ की तकारीब के मौके पर एहतियात की ख्वाहिश की और ख़दशा ज़ाहिर किया कि संक्रांति के बाद तीसरी लहर का इम्कान है। గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందిస్తున్న సహకారం మరువలేనిది. వారికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ ద్వారా వివిధ ఆరోగ్య సూచీల్లో మెరుగైన అంకాలతో దేశవ్యాప్తంగా 3వ స్థానంలో మనం ఉండటం, అది ఒక వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శాఖాధిపతిగా నాకు గర్వకారణం. ఈ క్రెడిట్ అంతా కూడా మా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఆశాలు ఏఎన్ఎంల నుంచి కూడా ఎంటైర్ మా డాక్టర్సు వివిధ రకాల సిబ్బంది అందరికీ కూడా ఈ క్రెడిట్ చెందుతుంది. అంటే రాబోయే రోజుల్లో కూడా మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగనే మా ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి నాయకత్వంలో మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇకపోతే కోవిడ్కి సంబంధించి మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాలుగా మేము ప్రజల మద్దతుతోని అందరం పోరాటం చేస్తున్నాం. దీని మీద చాలా వరకు విజయం సాధించాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 2 సంవత్సరాల్లో ఒక 2 వేవ్స్ని చూడటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం 2021లో ఏదైతే డెల్టా వేరియంట్తో మనం ఉధృతమైన సెకండ్ వేవ్ని చూసామో, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడటం, అలాగనే లక్షలాది మంది ప్రజలు మరణించటం, అలాగనే మన రాష్ట్రంలో కూడా లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవటం, వేలాది సంఖ్యలో ప్రజలు మరణించడం చూడటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ కోవిడ్ వల్ల మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆల్రెడీ ఈ థర్డ్ వేవ్ ఏదైతే వస్తుందనుకుంటున్నామో వాటిని పూర్తిగా ఎదుర్కోవడానికి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా కూడా సంసిద్ధమై ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగనే వచ్చే సంవత్సరంలో మీడియా వారి సహకారం కూడా ఇలానే కంటిన్యూ చేయాలని, మేము అందరం కలిసేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మన ప్రజల్ని బయటపడాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కొత్త